ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ ఉంది కదా, సో ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ రాయాలి అనుకుంటే ఏం చేయాలంటే ఇన్సర్ట్ లోకి వెళ్ళాలి, ఇన్సర్ట్ ట్యాబ్, ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి, టెక్స్ట్ బాక్స్ ఒకటి, వర్డ్ ఆర్ట్ ఒకటి. టెక్స్ట్ బాక్స్ అంటే లాంగ్ టెక్స్ట్, అంటే స్మాల్ స్మాల్ 2-3 వర్డ్స్ అయినా తీసుకోవచ్చు. వర్డ్ ఆర్ట్ ఏంటంటే ఇలా స్టైలిష్ గా వస్తుంది. టెక్స్ట్ బాక్స్ అంటే సింపుల్ గా వస్తుంది, బట్ సింపుల్ గా వచ్చే దాన్ని కూడా మనం ఇలా మార్చుకోవచ్చు తర్వాత కావాలంటే. సో ఫస్ట్ మనము ఒక వర్డ్ ఆర్ట్ టెక్స్ట్ తీసుకుందాం. ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం టైప్ చేయాలో అక్కడ టైప్ చేసుకొని సైజ్ పెంచాలంటే హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. కలర్స్ సరిగా కనబడట్లేవు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఫార్మాటింగ్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, ఇక్కడ నుంచి మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది కలర్ చేంజ్ చేసుకోవడానికి, ఇది బోల్డ్ చేసుకోవడానికి, బోల్డ్ అంటే థిక్ లెటర్స్ గా వస్తుంది, ఇది ఇటాలిక్స్ అంటే స్లాంట్ గా వస్తుంది, ఇది అండర్లైన్ చేసుకోవడానికి, ఇది షాడో ఒకటి వస్తుంది, అక్కడ మనకి టెక్స్ట్ కి షాడో లాగా వస్తుంది. సో ఇది మధ్యలో ఒక లైన్ వస్తుంది, ఇది ఎక్కువగా వాడం మనం. నెక్స్ట్ ఇది వచ్చేసి అక్షరాల మధ్య గ్యాప్, నార్మల్ గా ఉంటే ఇలా ఉంటుంది, గ్యాప్ పెంచుకోవచ్చు ఇక్కడ నుంచి, వెరీ టైట్, లూజ్ ఆర్ వెరీ లూజ్. సో మనకి ఏది బాగుంటుంది నార్మల్ గా పెట్టుకుంటే బెటర్. తర్వాత ఇది వచ్చేసి సెంటెన్స్ కేస్, ఇదేంటంటే కొన్నిసార్లు మొత్తం టైప్ చేసిన తర్వాత అన్ని స్మాల్ లెటర్ కావాలనుకుంటే లోయర్ కేస్ పెట్టుకోవాలి, చేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అప్పర్ కేస్ పెడితే క్యాప్స్ లెటర్స్ వస్తాయి. ఇది మీకు చాలా వర్డ్స్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి ఒక్క స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ లోకి వస్తుంది. టగల్ కేస్ అంటే సరిగా ఎక్కువగా వాడడం ఇది, అంటే స్టార్టింగ్ లెటర్ స్మాల్ ఉంటుంది, మిగతా అన్ని క్యాపిటల్ లెటర్ లో ఉంటాయి. సో ఇది మెయిన్ గా ఫార్మాటింగ్ కోసం మనం వాడేటివి, మిగతావి మనం తర్వాత చూద్దాం. సో ఇలా పిక్చర్ పైన టైటిల్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నైస్. తర్వాత మరి ప్రాక్టీస్ చేస్తావు కదా? ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తుంది.